పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ లో ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఓపీ సేవలు నెల రోజులు కొనసాగనున్నాయి. ప్రాథమికంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఓపీ చూస్తామని టిమ్స్ సనత్ నగర్ ఆసుపత్రి నోడల్ అధికారి డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలిపారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం ఉందని రోగులు చెబుతున్నారు. ఆసుపత్రిలోని సిబ్బంది వైద్యుల నుంచి మంచి స్పందన ఉందని వివరించారు. కార్డియాలజీ చెక్ చేయించుకుంటా వచ్చానండి. బయట ఇదివరకే ఓపెన్ హార్ట్ చేయించుకున్నాను. స్టంట్లో వేయించుకుంటే నాకు చాలా ఖర్చు వచ్చేసింది. సో ఇది ఇక్కడ ఈ హాస్పిటల్ రావటం వలన గవర్నమెంట్లో తక్కువ అవుతుంది, ట్రీట్మెంట్ బాగుంటుందని వచ్చానండి. ఈరోజు చూపించుకున్నాను, మందులు రాశారు, మందుల కోసం వెయిట్ చేస్తున్నానండి. ఈ రోజే కదండి ఓపెన్ అయింది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా రావాలి. పోలికైతే ఇప్పుడు దాకా ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంది, రెస్పెక్ట్ ఉంది. లోపల ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అన్నీ కూడా గైడ్ చేస్తున్నారు. ఇక్కడ నిన్న టీవీ యాడ్స్లో చూసాము, దామోదర్ రాజనరసింహ గారు టీమ్స్లో ట్రయల్ రన్ కింద ఓపీడీ సేవలన్నీ మీకు అందిస్తున్నామని చెప్పారు. నేను వచ్చి ఒకసారి ప్రయత్నం అయితే చేద్దామని చూశాను. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఓపీడీ స్లిప్ ఇచ్చారు. లోపల ప్రొఫెసర్స్ చెక్ చేసినారు. చేతిని 360 డిగ్రీ యాంగిల్స్లో తిప్పి నా ప్రాబ్లమ్స్ ఏందో ఫైండ్ అవుట్ చేసి దానికి సరైన సొల్యూషన్స్ తోటి మెడిసిన్ రాశారు. పూర్తి కార్పొరేట్ వైద్యం అందించినట్టు నేను అనుకుంటున్నాను. బాగా చూస్తారని చెప్పి అన్నారు కదా, దాని గురించే ఇక్కడికి వచ్చినాం. ఫస్ట్ రోజే కదా, ఏం తెలియదు కదా ఇంకా మనకు. డాక్టర్ అయితే అన్ని అడిగాడు, మీకు మీ మోకాల నొప్పి తగ్గుతలేదు, ఎక్కడ పోయినా కూడా 2 సంవత్సరాల నుంచి ఉన్నదని చెప్పిన. అంటే సరే అని ఎక్స్రే తీస్తామన్నాడు. ఇక టాబ్లెట్లు రాసిండు. ట్రయల్ రన్గా టిమ్స్ సనత్ నగర్ హాస్పిటల్లో ఓపీ చూడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఆర్థోపెడిక్స్ పేషెంట్లు చాలానే వచ్చారు. వాళ్ళందరూ చూసి ఎక్స్రేలు, ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్రేలు రాసినాము. ఇంకా రాను ఫ్యూ డేస్లో అన్ని ఎక్స్రేలు అన్నీ ఇక్కడే సిటీ, ఎక్స్రే, ఎంఆర్ఐ అవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయాక ఆర్థోపెడిక్స్కి బాగానే ఉపయోగంగా ఉంటుంది.